సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్లకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కొత్తగా జోన్ లెవెల్ సెక్యూరిటీ వ్యవస్థను తీసుకొచ్చారు. నిఘా పెట్టగా లోక్సభ ఎన్నికలకు 15 డ్రోన్లతో నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. పోలింగ్ ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3986 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 383 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు పోలీసులు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 25 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దింపుతుంది. తొలుత 13 కంపెనీలను పంపింది ఎన్నికల సంఘం. అయితే నగరంలో 383 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున బలగాలను పెంచాలని ఈసీని కోరింది రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో సీఏపీఎఫ్ బలగాలను 25 కంపెనీలకు పెంచింది. ఎలక్షన్ బందోబస్తు కోసం విధుల్లో సుమారు 2000 మంది సీఏపీఎఫ్ జవాన్లు, మరో 1000 మంది కర్ణాటక హోంగార్డులు కూడా భాగస్వాములను చేస్తూ పోలింగ్ బూత్లకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 13న పోలింగ్ ఉండడంతో హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. దీంతో పాటు నగరంలో వైన్స్ షాపులు, హోటల్ వంటివి మూసివేయనున్నారు పోలీసులు. పోలింగ్కు 3 అంచెల భద్రతను కల్పిస్తూ ఫస్ట్ లేయర్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సెకండ్ లేయర్లో రాష్ట్ర పోలీసులు, థర్డ్ లేయర్లో స్థానిక పోలీసులు విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం భద్రతకు 4 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులతో పాటు కర్ణాటక నుంచి హోంగార్డులను రప్పిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు నగరంలోని 1600 ప్రాంతాల్లో గల పోలింగ్ కేంద్రాల వద్ద బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు నగరంలో మొత్తం 18 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులో పోలీస్, ఎక్సైజ్, ఆర్డీఏ, జీఎస్టీ అధికారులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరాన్ని 4027 రూట్లుగా విభజించారు పోలీసులు. ఆ రూట్లలో రెవెన్యూ వాహనాలతో పాటు పోలీస్ మొబైల్ వాహనాలు ప్రయాణించనున్నాయి. ఈసారి నగదు సీజు కూడా పెద్ద మొత్తంలోనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్క హైదరాబాద్ జిల్లాలో 26.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా ఈసారి మాత్రం ఇప్పటి వరకు దాదాపు 33.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.